एसटीआर न्यूज़ में आप सभी का इस्तकबाल है। महबूबनगर कॉरपोरेशन डिवीज़न 33 बीआरएस उम्मीदवार आर ज्योति शिवराज के हक़ में घर घर इंतखाबी मुहिम चलाई गई और बाद नमाज जुमा मस्जिद अल बा मजबूर के पास भी इंतखाबी मुहिम चलाई गई और आवाम से अपील की गई कि वह अपना कीमती वोट कार के निशान पर देकर आर ज्योति को भारी अक्सरियत से कामयाब बनाने की अपील की गई। बादजा इन्होंने मीडिया से मुखातिब करते हुए कहा कि मैंने साबिक़ में 2 मरतबा कौंसलर मुंतखब होकर आवाम की खिदमत की हूँ। बीआरएस ने मुझ पर भरोसा करते हुए अपना उम्मीदवार बनाया है। कांग्रेस पार्टी ने जो वादे किए इसको पूरा करने में नाकाम हो चुकी है। आवाम कांग्रेस से बेजार हो चुकी है और बदलाव चाहती है। मैं डिवीज़न की आवाम से अपील करती हूँ वो अपना कीमती वोट कार के निशान पर देकर मुझे भारी अक्सरियत से कामयाब बनाए। शिवराज ने भी मुखातिब करते हुए कहा कि मेरी अहलिया आर ज्योति साबिक़ में 2 मरतबा कौंसलर मुंतखब होकर आवाम की खिदमत की है और इस दफ़ा भी उन्हें मुंतखब करके आवाम की खिदमत करने का मौका फराहम करें। आइए देखते हैं एसटीआर न्यूज़ की रिपोर्ट। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब ज़रूर कर लें। बोलता है उसको क्या करना है। పాత ఈద్గా 33వ డివిజన్ నుంచి నేను జ్యోతి నా పేరు ఇక్కడ నుంచి టీఆర్ఎస్ తరఫున కంటెస్ట్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ పక్కన వార్డులో 2 సార్లు కౌన్సిలర్గా చేసిన అనుభవం కూడా ఉంది. ఇక్కడ ఉన్న మైనార్టీ సోదరులు ఒక 1100 వరకు ఓట్లు ఉంటాయి. చాలా ఎంతో సంతోషంగా వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మాకు మద్దతు తెలుపుతున్నారు. వాళ్ళకి తల వంచి శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నా. చాలా సంతోషము. అదేవిధంగా కాకుండా గత కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాల నుంచి అమలుగానే హామీలు ఇచ్చి గవర్నమెంట్ ఏర్పడింది. ఇప్పటి వరకు ఏ హామీలు నెరవేరలేదు. ప్రతి ఒక్కరూ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ విరక్తి చెంది సార్ కేసీఆర్ సార్ ఎప్పుడు వస్తారా, మరి గవర్నమెంట్ ఎప్పుడు తెలంగాణ ఫార్మేషన్ ఎప్పుడు గవర్నమెంట్ ఏర్పడుతుందని ఎదురు చూస్తున్నారు. అదేవిధంగానే ఇక్కడ వార్డులో ప్రజలు కూడా నాకు పక్క వార్డు అయినా కూడా ఈ వార్డులో నేను నిలబడితే ఒక మహిళగా మా ఇంటి బిడ్డగా ఆడపిల్ల నువ్వు మాకు అని ఎంతో స్వచ్ఛందంగా అందరూ ప్రేమతో దగ్గరకు తీసుకొని నాకు మద్దతు తెలుపుతున్నారు. వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇంటింటికి ప్రచారం దాదాపు ఒక వారం రోజుల నుంచి ఇంటింటికి ప్రచారం చేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు ఎంతో ప్రేమతో ఆదరణతో మేమే ముందుకు వస్తున్నాము. ఖచ్చితంగా మార్పు కోరుకుంటున్నాము. పోయినసారి 5 సంవత్సరాల కిందట లాస్ట్ కౌన్సిల్ బీజేపీ కౌన్సిలర్గా గెలిచినారు. అక్కడ ఆయన చేసింది ఏమీ లేదు. ఒక ముసలాయన నియర్లీ 65 ఇయర్స్ ఆ ముసలాయన్ని ఎన్నుకోవడం జరిగింది ఇక్కడ ప్రజలు. అతను ఏమీ డెవలప్మెంట్ చేయలేదు. గల్లీలో చూస్తుంటే మార్పు కావాలా, ఎప్పుడు ఇక్కడ బీజేపీనే ఏర్పడుతుంది. 3 టర్మ్స్ అయినా కూడా ఈసారి మేమంతా అక్కడ హిందువులే కాదు ముస్లిమ్సే కాదు ప్రతి ఒక్కరూ మార్పు కోరుకుంటున్నారు. ఇంటింటికి పోయినా చాలా ప్రేమతో మంచిగా రెస్పాన్స్ ఇస్తున్నారు. ఇదే ప్రేమ అభిమానము 10వ తేదీ వరకు కొనసాగించి మంచి మెజార్టీతో గెలిపిస్తారని నేను ఆశిస్తున్నా. ఈరోజు ఫ్రైడే ఉన్నందున అలీబా మస్జిద్ ఈద్గా దగ్గర 33వ వార్డు డివిజన్ మా సతీమణి జ్యోతి గారు ఈ వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ నుండి ఈరోజు కార్పొరేటర్గా పోటీ చేస్తూ ఉన్నారు. దానికోసము ఈరోజు మైనార్టీ సోదరులు అందరూ కూడా కలవడానికి వచ్చినాము. కలిసిన తర్వాత ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేసి బూటకు హామీలు ఇచ్చి ఈరోజు ప్రజలను మోసం చేసిందో ఈరోజు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా కాంగ్రెస్కు విఫలమైంది. బీఆర్ఎస్ పార్టీకే మేము మద్దతు తెలుపుతామని చెప్పేసి మైనార్టీ సోదరులు కానీ హిందువులు కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతాం.
కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గంటలు ఇచ్చి అమలు ఇచ్చి ఏదైతే ప్రజల్ని మోసం చేసిందో అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్కు మేము ఏం ఓటు బీఆర్ఎస్కే వస్తాం, బీఆర్ఎస్కే పట్టగడతాం. గతంలో 10 ఏళ్ళలో కేసీఆర్ చేసినటువంటి ఏదైతే డెవలప్మెంట్ కానీ శ్రీనివాస్ గౌడ్ చేసిన డెవలప్మెంటే ఉన్నది తప్ప ఈ 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఏది కూడా చేయలేదు. కాబట్టి మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీకి మేము ఓటేస్తాం. పెద్ద ఎత్తున ఈ 33వ డివిజన్ నుండి జ్యోతి గారిని మేము ఖచ్చితంగా గెలిపిస్తాం, అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా వారే వచ్చి చెప్తా ఉన్నారు. కాబట్టి 33వ డివిజన్ నుండి ప్రజలకు అందరూ కూడా నేను కోరేది ఒకటే, రాబోయే రోజుల్లో మార్పు చేయండి. ఖచ్చితంగా మేము అత్యధికంగా మేము అభివృద్ధి చేస్తామని చెప్పేసి ప్రజలను కోరుకుంటా ఉన్నాము. మీరు జై తెలంగాణ. 33వ డివిజన్ ప్రజలకు తెలియజేయడం అనగా, జ్యోతి గారు ఈరోజు 33వ డివిజన్ నుండి కార్పొరేటర్గా నిలబడింది. ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున భారీ మెజార్టీతోటి కారు గుర్తుకే ఓటు వేసి గెలిపిస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. రాబోయే రోజుల్లో మేము 33వ డివిజన్ని పెద్ద ఎత్తున మేము అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.